ఈరోజు మన కిచెన్లో సోయాబీన్ మంచూరియాని ట్రై చేశానండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. వేడి నీళ్ళలో మెల్లిమేకర్లని వేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మెల్లిమేకర్ నుండి వాటర్ని గట్టిగా పిండేసి పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోండి. పక్కకు పెట్టుకున్న సోయా చిక్స్లోకి 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. అవసరాన్ని బట్టి మాత్రమే 2-3 టేబుల్ స్పూన్ల వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకోండి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మెల్లిమేకర్లని వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగిలిన వాటిని కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వేరొక గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేయండి. ఇందులోకి కొద్దిగా టమాటో కెచప్, అలాగే సోయా సాస్, చిల్లీ సాస్, కొద్దిగా వెనిగర్ యాడ్ చేసి కలపండి. మరో పక్కన ఒక గిన్నెలోకి కార్న్‌ఫ్లోర్ తీసుకొని వాటర్లో మిక్స్ చేసి దీనిలోకి యాడ్ చేసేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న మెల్లిమేకర్ మంచూరియాన్ని ఇందులో వేసి కలిపేయడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మెల్లిమేకర్ మంచూరియా రెడీ అయిపోయినట్టే. రెస్టారెంట్కి దీటుగా ఫాస్ట్ ఫుడ్లో చేసిన చైనీస్ అన్నకి ఏ మాత్రం తగ్గకుండా టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.